పట్టణంలోని స్థానిక వెంకటేశ్వరపురం నందు 53-54 డివిజన్లో తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ జహీర్, మున్సిపల్ కార్పొరేషన్ కోఆప్షన్ మెంబర్ జమీర్ ఆధ్వర్యంలో నారాయణ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు గత 2 రోజుల క్రితం ప్రారంభమైన సందర్భంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కుమార్తె షరిని క్రికెట్ పోటీలను సందర్శించి వీక్షించారు. ఈ సందర్భంగా పోటీలో పాల్గొన్న జట్లకు టాస్ వేసి పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 32 టీములు పోటీ పడుతున్న ఈ టోర్నమెంట్లో రోజు 4 మ్యాచ్లు జరుగుతున్నాయని, 19వ తేదీ మెగా ఫైనల్ ఉంటుందని, ఆ రోజు మంత్రి నారాయణ చేతుల మీదుగా బహుమతి ప్రదాన కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు. తెలుగుదేశం మాజీ కార్పొరేటర్ మామిడాల మధు తదితరులు సందర్శించారు. ఈ కార్యక్రమంలో 53-54 డివిజన్ల కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గ్రౌండ్లోకి వెళ్ళాలండి. మన ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి సరళనారాయణ గారు వచ్చేసి గ్రౌండ్ దగ్గరికి వెళ్ళాలి. కెప్టెన్స్ వినయన్న తిరుపతి గ్రౌండ్లోకి వెళ్ళాలి. చెప్తున్నారు క్రికెట్ అభిమానులు టీమ్స్ అందరి తరఫున అంపైర్ ట్రాన్స్ చేయించాలి. మీడియా నారాయణ ప్రీమియర్ లీగ్ సీజన్ 4కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన పొంగూరు తరణి మేడం గారికి స్వాగతం. మహిళా శక్తి టీం ఉంది. చేస్తున్నారు బౌలింగ్ చేస్తున్నారు. వెరీ గుడ్ బ్యాటింగ్ మేడం. Very good bowling. Run out chant. Very good running. Okaparugu. Touch chant. Out. Bad luck. Rajesh. రెండో వికెట్ నష్టపోయింది. ధోని 11.
వెరీ గుడ్ బ్యాటింగ్. బాల్ ఇది, ఆ బాల్ కొత్త బాల్ ఉన్నాయి, మళ్ళీ ఎవరెవరు ఎత్తుకెళ్ళిపోతారు. తీసుకో. కంగ్రాచులేషన్స్ అఖిల్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. 9 బంతుల్లో 22 పరుగులు చేశాడు అఖిల్. వెరీ గుడ్ బ్యాటింగ్ అఖిల్. అందరికీ నమస్కారం అండి. నా పేరు షర్ణి పొంగురు. నేను మంత్రి నారాయణ గారి కూతురునండి. ఈ రోజు నేను ఇక్కడ నారాయణ ప్రీమియం లీగ్ కి వచ్చానండి. ఇది 4 సంవత్సరాల నుంచి జరుగుతుంది. డివిజన్ 53 అండ్ 54 డివిజన్ ఇన్ఛార్జెస్ ఇంకా క్లస్టర్ ఇన్ఛార్జెస్ మాజీ కోఆపరేటర్ దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారండి. దీనిలో టోటల్ 32 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయండి. ఎంతో ఆనందంగా ఉంది. సంక్రాంతి రోజు నేను ఇక్కడ రావడం. అండ్ అదే విధంగా క్రికెట్ అంటే ఒక జట్టు ఆట అండి. సో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో అని కాదు, ఖచ్చితంగా జట్టుగా ఆడితేనే మనకు గెలుపు ఉంటుంది. ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఇది 12th నుంచి స్టార్ట్ అయిందండి. 19th రోజు రిజల్ట్స్ వస్తాయి. అండ్ రిజల్ట్స్ కోసం ప్రతి ఒక్కరు ఎక్సైటెడ్ ఉన్నారు. అండ్ ఇప్పుడే అందరికి క్రికెటర్స్ అందరికి విషెస్ చెప్పాను. అండ్ రిజల్ట్స్ ఎలా వస్తాయో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సంక్రాంతి పండుగ సందర్భంగా గత 4 సంవత్సరాల నుంచి నిర్వహించినటువంటి నారాయణస్ ప్రీమియం లీగ్ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఈ సంవత్సరం కూడా జరుపుతా ఉన్నాం. 53, 54 నాయకులు కార్యకర్తలు అందరూ సమిష్టిగా ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తా ఉన్నాం. యువతలో క్రీడా నైపుణ్యాన్ని కానీ మరియు క్రీడా ఉత్సాహాన్ని కానీ ప్రతి ఒక్కరిలో ఔత్సాహికాన్ని బయటకు తీసి ఈ సంక్రాంతి సెలవుల్లో ప్రతి ఒక్కరు కూడా చెడుదవ పట్టకుండా వ్యసనాలకు బానిసలు కాకుండా ఏదైతే ఈ రోజు క్రీడల వైపు యువత పరుగులు తీస్తే ప్రతి ఒక్కరికి కూడా ఔత్సాహికంగా ఉంటారని చెప్పేసి నారాయణ సార్ యొక్క ప్రోత్సాహంతో ఈ రోజు మేము గత 4 సంవత్సరాలు నిర్వహిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజు ముఖ్య అతిథిగా మా మంత్రివర్యులు నారాయణ గారి యొక్క కుమార్తె శరణి మేడం గారు రావడం మా అందరికీ చాలా సంతోషకరం. ఈ రోజు మ్యాచ్ ని ప్రారంభించారు. రేపు 19వ తేదీ వరకు ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. ఆ రోజు మంత్రివర్యుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేస్తారు. ఈ కార్యక్రమాన్ని సమిష్టిగా కృషి చేయడం వల్ల ఇంత సక్సెస్ అవుతా ఉన్నాం. మీరందరికీ సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ మేడం గారికి ఒక్కసారిగా ధన్యవాదాలు.